హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చాలా హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చెన్నంగి పచ్చడి ఎలా చేయాలి అనేది ఈ వీడియో. ఫస్ట్ అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల ఆయిల్లో 1 స్పూన్ వరకు శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లోకి ఒక 10 నుంచి 12 వరకు వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని మన టేస్ట్కి సరిపడా ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా రోస్ట్ చేసుకోవాలి. చెన్నంగి పచ్చడి అయితే చాలా హెల్త్ బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లోకి. మనకి జ్వరం కానీ అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇది తీసుకుంటే నోట్లో చేదు అలాంటివి ఉన్నప్పుడు టేస్టీగా అండ్ హెల్తీగా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇలా రోస్ట్ చేసిన దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1.5 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా యాడ్ చేసుకొని ఇలా చూసారు కదా, ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో వాష్ చేసి పెట్టిన చెన్నంగి ఆకులను కూడా బాగా ఉడికించుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. మీకు కొద్దిగా నచ్చుతుంది అంటే టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇదంతా బాగా ఫ్రై చేసిన తర్వాత దీన్ని కూడా మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు అయితే మనం ముందు ఫ్రై చేసి పెట్టిన వాటిని మిక్సీ చేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసిన చెన్నంగి ఆకులను కూడా దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ మీకు ఇక్కడ కారం కొద్దిగా ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్గా మీడియం వేసేసాను కారం అయితే. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసిన తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ముందు నానబెట్టిన చింతపండుని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇదంతా మొత్తము స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చింతపండు అనేది ఆప్షనల్. ఒకవేళ మీకు పులుపు కావాలంటే చింతపండు ప్లేస్లో మనం టొమాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి చింతపండు యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం పోపు పెట్టేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కొంచెం క్రంచీగా ఉండడానికి మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది కొద్దిగా మనకు వేగిన తర్వాత దీంట్లోకి మనం చిటికెడు పసుపు, కొద్దిగా హింగ్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్కి 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇదంతా ఒక్కసారి కలిపేసుకొని మనం ముందు చేసి పెట్టిన పచ్చడిని కూడా దీంట్లో వేసుకొని 2 నిమిషాలు మనం ఒకసారి కలిపేసుకొని స్టవ్ పైన అలాగే ఒక 5 నిమిషాలు ఉంచేస్తే మనకి ఆ పచ్చి వాసన అంతా పోతుంది. అప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుంటే టేస్టీ చెన్నంగి పచ్చడి బాగుంటుంది. దీనికి మనం ఇలా తినలేము అని అనుకుంటే అన్నం తినేటప్పుడు కొద్దిగా ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది. అండ్ మెయిన్గా చాలా హెల్దీ. సో తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ వీడియో నచ్చింటే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బై.